దైవ గ్రంథములో నుండి గత కొన్ని దినాలుగా సామెతల గ్రంథాన్ని ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ఈరోజు కూడా మరికొన్ని సంగతులు దేవుని వాక్యములో నుండి మనము నేర్చుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగములోనికి వెళదాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి మరొకసారి నీ సన్నిధానములో మేమందరము కూడుకొని నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉన్నాము తండ్రి. మీ ఆత్మ ద్వారా మీ దాసుణ్ణి బలపరిచి నీ వాక్యములో ఉన్నటువంటి లోతైన సంగతులను తెలుసుకొని మా ఆధ్యాత్మికమైన జీవితములో మేము బలవంతులుగా సాగిపోవుటకు నీ సహాయము మాకు అందించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. గత కొన్ని దినాల నుండి ప్రతి శుక్రవారము, ప్రతి శనివారము మీ సన్నిధానములో ప్రభువా మేమందరము కూడుకొని సామెతల గ్రంథాన్ని గురించి ధ్యానం చేస్తూ ఉండగా అనేకమైన విషయాలు మీరు మాకు తెలియచేసి మేము ఎలా ఈ భూమి మీద నడుచుకోవాలో మీ వాక్యము ద్వారా జాగ్రత్త పరచబడుటకు కృపచూపమని ప్రార్థన చేస్తూ మీ కృప కలిగిన హస్తాలకు మమ్మలను మేము అప్పగించుకొనుచు యేసుక్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, దైవ గ్రంథములో నుండి ఈ రాత్రి మన ధ్యానం కొరకు సామెతల గ్రంథము 1వ అధ్యాయము, సామెతల గ్రంథము 1వ అధ్యాయము 32, 33 వచనాలు వాక్య భాగములో నుండి మనము చదువుకుందాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము చివరి 2 వచనాలు దేవుని వాక్యములో నుండి మనము చదువుకుందాం. జ్ఞానము లేనివారు దేవుని విసర్జించి నాశనమగుదురు, బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండును. చాలండి ప్రియులారా, సామెతల గ్రంథంలో నుండి ఈ మొదటి అధ్యాయము 1వ వచనము నుండి కూడా మనము చదువుకున్నటువంటి మాటలన్నిటిలో కూడా ఎక్కువగా జ్ఞానము, ఉపదేశము, దేవుని యొక్క మాట, ఇవన్నీ కూడా ఇందులో వ్రాయబడినటువంటి సందర్భాలు మనము ధ్యానం చేశాం. చాలా విషయాలు కూడా మనము చూసాం. జ్ఞానము ఎంతగా భూమి మీద ఎందుకు పనిచేస్తుంది అనంటే, ప్రతి ఒక్కడు జ్ఞానవంతుడు కావాలి. అంటే జ్ఞానవంతుడు కావాలి అనగానే లోక సంబంధమైన జ్ఞానం అనుకోకండి. లోక సంబంధమైనటువంటి జ్ఞానం కొద్ది కాలము వరకే పనిచేస్తుంది, బ్రతికినంత కాలం ఉపయోగపడుతుంది. కానీ ఇది దైవ సంబంధమైన జ్ఞానం. ఈ జ్ఞానమే వాక్యమని, ఈ జ్ఞానమే యేసుక్రీస్తు ప్రభువారు అని దేవుని వాక్యములో నుండి మనము చూస్తున్నాం. మనము చదువుకుంటున్నటువంటి లేక చదివినటువంటి భాగాన్ని మనము చూస్తే, జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి ఏమైపోతారట? నాశనమైపోతారు. జ్ఞానము లేనివారు అంటే వాక్యమును అంగీకరించని వారు, వాక్యానికి లోబడని వారు, వాక్య విధానములో నడవని వారు ఏమైపోతారు? ఒకానొక సమయానికి దేవుణ్ణి ఏం చేస్తారు? విసర్జించేస్తారు.
దేవుణ్ణి విసర్జించి వాళ్ళేమైనా ఆనందం పొందుతారా, సంతోషం పొందుతారా, మేలేమైనా పొందుతారా అంటే కాదండి. నాశనమగుదురు అన్నది చూడండి, అక్కడ నాశనమగుదురు, నాశనానికి వెళ్ళిపోతారంతే ప్రియులారా. అందుకే జ్ఞానము కలిగి ఉండండి, జ్ఞానమును నేర్చుకోండి. జ్ఞానము వీధులలో కేకలు వేస్తుంది, సంత వీధులలో పట్టణాలలో అది ఎంతగానో అది మరి ప్రకటన చేస్తుంది. మీరు వినండి, బాగుపడండి అని దేవుడు ప్రియులారా చాలా చక్కగా తన వాక్యము ద్వారా మనకు తెలియచేశాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు చెప్పవలసిన విషయాలన్నీ చెప్పేశాడా? దేవుడు మనిషికి చెప్పవలసిన విషయాలన్నీ చెప్పేశాడా? చెప్పేశాడండి. దేవుడు చెప్పవలసిన విషయాలన్నీ చెప్పిన తర్వాత ఇప్పుడు వినేది వినకపోయింది అనేటువంటిది ఎవరి యొక్క స్వాధీనములో ఉందండి? అది మన స్వాధీనములో ఉంది. వింటే బాగుపడతాం, వినకపోతే నష్టపోతాం, లేక నాశనమైపోతాము అనేటువంటి విషయం ఇక్కడ మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. తర్వాత బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు. బుద్ధిహీనులు ఇలా అనుకుంటారట, మేము జ్ఞానవంతులము కాకపోయినా, లేక జ్ఞానమును ఆశ్రయించకపోయినా, దేవునిని మేము ప్రేమించకపోయినా, దేవుని మాట వినకపోయినా మేము క్షేమముగానే ఉన్నాము అని అనుకుంటారట. కానీ ఒకనాటికి వాళ్ళు ఏమైపోతారట? నిర్మూలమైపోతారు, మైమరచి నిర్మూలమైపోతారు అనేటువంటి విషయం ఇక్కడ చాలా స్పష్టంగా సొలొమోను గారు రాస్తున్నటువంటి విధానం మనకు కనబడుతుంది. ఇక తర్వాత 33వ వచనం దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ ఉపదేశాన్ని గురించే మాట్లాడుతున్నాడు. నా ఉపదేశమును అంగీకరించువాడు ఎలా ఉంటాడు? సురక్షితముగా ఉంటాడు అని వాక్యంలో మనము చూస్తున్నాం. దేవుని ఉపదేశం, దేవుని మాట, దేవుడు చెప్పినటువంటి పలుకులు మనము వింటే ప్రియులారా అవి మనకు సురక్షితాన్ని కలిగిస్తాయి, మనకు క్షేమాన్ని కలిగిస్తాయి, మన జీవితానికి రక్షణ భాగ్యాన్ని కలిగిస్తాయి అని ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. అంత మాత్రమేనా అంటే వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉంటాడు. కీడు వచ్చును అనే భయము లేక ఎలా ఉంటాడట? నెమ్మదిగా ఉంటాడు. ఎవరు నెమ్మదిగా ఉండేది? దేవుని ఉపదేశమును అంగీకరించేవాడు. దేవుని ఉపదేశమును అంగీకరించేవాడు ఒకటి సురక్షితముగా ఉంటాడు అని చెబుతున్నాడు. కీడు వస్తుంది అనే భయం అతనికి ఉండదట, నెమ్మదితో ఉంటాడట. ఎంత మంచి మాటలు దేవుడు తన గ్రంథంలో రాయించాడో ఒకసారి ఆలోచించండి. ఈ రోజున ఉపదేశము అనేసరికి చాలా మందికి చులకనగా కనబడుతుంది, కానీ ఉపదేశము మనకు ఎటువంటి క్షేమాన్ని కలిగిస్తుందో, ఉపదేశము మనల్ని ఏ విధంగా రక్షిస్తుందో, ఉపదేశము మనను ఏ రీతిగా కీడు నుండి తప్పిస్తుందో, ఉపదేశము అనేటువంటిది ప్రియులారా మనకు ఎటువంటి నెమ్మది కలిగిస్తుందో దేవుని వాక్యము ద్వారా మనము తెలుసుకుంటున్నాం. ప్రియులారా, ఈ రోజు వరకు మనము సురక్షితముగా ఉన్నాం. ఈ రోజు వరకు మన జీవితంలో కీడు వచ్చిన భయము లేకుండా బ్రతుకుతున్నాము అని అంటే మనము ప్రతి దినము దేవుని ఉపదేశం వినటాన్ని బట్టి, అంటే ఆయన ఉపదేశం మనల్ని ఏ విధముగా ప్రియులారా కాపాడుతుందో, ఆయన ఉపదేశం మన జీవితాలకు ఏ విధమైనటువంటి నెమ్మది కలిగిస్తుందో వాక్య భాగములో మనము చూస్తే మనందరికీ తెలిసిన ఒక వాక్య భాగం ఉందండి. నీ వాక్యము నన్ను బ్రతికించెను, నా బాధలో అదే నాకు ఏం కలిగించింది? నెమ్మది. ఒక మనిషికి నెమ్మది కలిగించేది ఈ భూమి మీద ఏదైనా ఉందంటే అదేంటి చెప్పండి?
దేవుని వాక్యమేనండి. వాక్యము మనిషికి నెమ్మది కలిగిస్తుంది, నెమ్మది కలిగి బ్రతుకుతాడు. అందుకే దేవుని వాక్యము ఏం చెబుతుందంటే, ఇదిగో మీ జీవితాలలో నెమ్మది కలగాలి, మీకు మేలు కలగాలి అని అంటే ఒక్కసారి మీరు మార్గాలలో నిలిచి చూడండి. ఇర్మీయా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో చెబుతున్న మాటలు చదువుకుందామండి. ఇర్మీయా గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించండి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకేం కలుగుతుంది? ఎప్పుడు ఏమండి, ఎప్పుడు కలుగుతుంది? మార్గాలలో నిలిచి చూడండి. ప్రపంచంలో ఎన్నో మార్గాలు కనబడుతున్నాయి. ఈ మార్గాలలో నిలిచి చూడండి. మీరు నిలిచి చూస్తూ మేలు కలిగించే మార్గం ఏది అని అడిగి తెలుసుకోండి. అడిగి మీరు తెలుసుకుంటే అప్పుడు మీకేం కలుగుతుంది? మేలు కలుగుతుంది. ఆ మేలు కలిగినటువంటి ఆ మాటలు మీకు ఏం కలిగిస్తాయంటే నెమ్మది కలిగిస్తాయి అని దేవుని వాక్య భాగములు ప్రియులారా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి నెమ్మది అనేటువంటిది ఈ భూమి మీద డబ్బును బట్టి నెమ్మది రాదండి. డబ్బున్నటువంటి ఎంతో మంది నెమ్మది లేక ఆత్మహత్యలు చేసుకొని చనిపోయిన వారు లేరా అండి చరిత్రలో? కరోనా టైంలో ఒక ధనవంతుడు ప్రియులారా మరి మీడియాలో హల్చల్ చేశాడు కదా, చాలా గొప్ప ధనవంతుడు. తను తన కారు నిండా తన ప్రియుల డబ్బు తీసుకొని అతడు బయటకు వచ్చి నిలబడి వాటన్నిటిని కూడా రోడ్ల మీద విసిరేశాడండి. డబ్బంతా విసిరేశాడు. వెళుతున్న వారంతా ఏరుకోవటం ప్రారంభించారు. ఎందుకు ఇలా చేస్తున్నాడు అని అడిగితే ఆయన చెప్పాడు, నాకు కరోనా వచ్చింది, నా పరిస్థితి చాలా విషమించిపోయింది, డాక్టర్లు నన్ను బ్రతకరు అని చెప్పేసి నిర్ధారణ చేసేశారు. వచ్చి నా డబ్బును చూసుకున్నాను కానీ అది నాకు నెమ్మది ఇవ్వలేదు. అందుచేత చనిపోయే ముందు నాకు కలిగిన డబ్బంతా ఇదిగో ఇలా విసిరేస్తున్నాను. పోగు చేసుకున్నారండి ఆ రోజున ఎంతో మంది కవర్ల్లో ప్రియుల బ్యాగుల్లో కుక్కుని వెళ్ళిపోయారు. డబ్బు దొరికింది కదా అని అంత విపరీతమైనటువంటి డబ్బు విసిరేశాడండి. కారణం ఏంటి? తన జీవితంలో తన బ్రతుకులో తనకు డబ్బు ఎంతో ఉంది, కానీ తన జీవితానికి అది ఏం కలిగించలేదు చెప్పండి? నెమ్మది కలిగించలేదు. ప్రియులారా, ఈ రోజున వాక్యము వింటున్న మనం కూడా ఆలోచించాలి. మనమేదో లోక సంబంధమైనటువంటి సంపద మీద మన జీవితాలు కొనసాగిస్తున్నాం, ఏదో సంపాదించాలి అని అనుకుంటున్నాము, కానీ ఏది మన జీవితానికి నెమ్మది కలిగించలేదు ప్రియులారా. అనేక సార్లు మనము చూస్తూ ఉంటాం, ఎంతోమంది సినీ యాక్టర్లు కానివ్వండి, ఎంతోమంది రాజకీయ నాయకులు కానివ్వండి, హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత ఎంతో ప్రియులారా లక్షలు ఖర్చు పెట్టి మేం బాగుపడాలి అని అనుకున్నారు. కానీ చివరికి లక్షలు కోట్లు ఖర్చు పెట్టినా కూడా వాళ్ళు ఏం కాలేకపోయారు? బాగుపడలేకపోయారు. ప్రియులారా, అంటే ఒక మనిషి జీవితానికి అది నెమ్మది ఇవ్వలేకపోయింది. కాబట్టి భూమి మీద ఏదో ఉందని వేటి వైపు చూస్తున్న మనం తెలుసుకోవలసిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? మనకు నెమ్మది కలిగించేది ఈ భూమి మీద ఒక్కటే ఉందండి, అదే దేవుని ఉపదేశం. అందుకే బైబిల్ గ్రంథములో ఎంతో మంది ప్రియుల వాక్యము మీద మనసు పెట్టి
ఆ వాక్యము మీద ఉన్నటువంటి ఆ ధ్యాసతో వాళ్ళు సమస్తాన్ని మరిచిపోయారండి. ఒకసారి బైబిల్ గ్రంథములో కొన్ని వచనాలు ఈ రాత్రి మనము చూద్దాం. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము. కీర్తనల గ్రంథం, దేవుని వాక్యాన్ని ప్రియులారా మనము చూచినట్లయితే అక్కడ వ్రాయబడినటువంటి మాటలు ఒక్కసారి చదవండి. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనం చదవండి. 8వ వచనం, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును ఏం చేస్తున్నాయట? సంతోషపరుస్తున్నాయనట. ఏంటది సంతోషపరిచేది? ఆయన ఉపదేశములు నిర్దోషమైనవి. ఆ నిర్దోషమైన ఉపదేశములు ఏం చేస్తున్నాయట? హృదయమును ఏం చేస్తుంది? సంతోషపరుచుచున్నట్లుగా వాక్యంలో మనము చూస్తున్నాం. కాబట్టి ఈ రోజున ప్రియులారా, సంతోషాన్ని కలిగించేటువంటి దేవుని యొక్క ధర్మశాస్త్రం లేక దేవుని మాట, దేవుని ఉపదేశం మనకు సంతోషాన్ని కలిగిస్తుంది. మన హృదయంలో అదేనండి, డబ్బు ఇవ్వలేని సంతోషం, ఆస్తులు అంతస్తులు ఇవ్వలేనటువంటి సంతోషం మనకు దేవుని ఉపదేశములు ప్రియులారా మన జీవితాలకు సంతోషాన్ని కలిగిస్తాయి. మన హృదయానికి సంతోషం కావాలని ఎన్నో పాట్లు పడుతున్నాం, కానీ సంతోషం ఉందా ఈ రోజున మన బ్రతుకులో? ఎంతమంది జీవితాలలో సంతోషం ఉంది? ఎంతమంది కుటుంబాలలో సంతోషం ఉంది? సమాజంలో ఎంతమంది జీవితాల్లో సంతోషం ఉంది? పైకి సంతోషముగా కనబడుతున్నారు, కానీ హృదయము నిండా వేదనతో నిండిపోయిన వారు ఎంతోమంది కనబడుతున్నారు. పైకి ఎంతో ఆనందంగా కనబడుతున్నారు, కానీ హృదయములో కుమిలిపోతూ జీవిస్తున్న వారు ఎంతోమంది కనబడుతున్నారు. ప్రియులారా, ఆలోచించండి. ఎందుకంటే వారికి ఉన్నది ఏది? ఈ లోక సంబంధమైనది ఏది వారికి ఏమి ఇవ్వలేదు చెప్పండి? సంతోషాన్ని ఇవ్వలేదు, నెమ్మది కలిగించలేదు. కానీ యెహోవా ఉపదేశములు ఏం కలిగించాయట? హృదయమును సంతోషపరిచినట్లుగా మనము చూస్తున్నాం. ఏమండి, హృదయానికి సంతోషం ఉంటే ఇంకంతకంటే కావలసిందేంటి చెప్పండి? ఈ భూమి మీద మనిషి ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, నెమ్మది కలిగి బ్రతకాలి అని కోరుకుంటాడు కదండి. కానీ సంతోషం లేకుండా ఎన్నుంటే ఏముంది? నెమ్మది లేకుండా ఎంత సంతృప్తిగా మనం బ్రతికితే ఏముంది చెప్పండి? అందుకే ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఈ 19వ కీర్తనలో దావీదు, నీ ఉపదేశములు, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి నా హృదయమును ఏం చేస్తున్నాయి? అవే నన్ను సంతోషపరుస్తున్నాయి. దావీదు జీవితాన్ని మనము చూస్తే, దావీదు ఒక యూదా రాజు కదండి, 12 గోత్రాలకు రాజుగా, ఇజ్రాయేలు రాజుగా ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు. వెండి బంగారాలు కలిగినటువంటి వాడిగా, ఏ తక్కువ లేని వాడిగా ఉన్నాడు. అతడు గొప్ప సైన్యము కలిగిన వాడిగా ఉన్నాడు. ప్రియులారా, అతడు ఒక సింహాసనం మీద కూర్చున్నాడు, 12 గోత్రాలను పరిపాలిస్తున్నటువంటి వాడు. ఏం తక్కువ అతనికి? అతడంటాడు, ప్రభువా, నా జీవితంలో వెండి బంగారాలు నాకు నెమ్మది కలిగిస్తాయి అని అనుకుంటే నా జీవితంలో నేను తప్పు చేసినట్టే నాయన. వెండి బంగారముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు అన్నాడు 119వ కీర్తనలో. వెండి బంగారముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు అని ఎందుకన్నాడంటే, వాక్యము కలిగించే మేలు భూమి మీద ఏదీ కలిగించలేదండి. అందుకే ఒక మేలు కలిగించాలి లేదా ఒక మేలు పొందాలి అన్నా, మనిషి నెమ్మది పొందాలన్నా, సంతోషం పొందాలన్నా వాక్యమే మన జీవితానికి ఆధారం. మీరు ఎప్పుడైనా గమనించండి, సంతోషంగా లేనప్పుడు, ఇంటిలో సమాధానం కోల్పోయినప్పుడు, ఇంటిలో సమస్యలు ఎక్కువ అవుతున్నప్పుడు, ఇంటిలో నెమ్మది లేని పరిస్థితులు మనల్ని వెంటాడుతున్నప్పుడు మీరు ఒంటరిగా కూర్చుని బైబిల్ గ్రంథం చదవండి. ఎంత నెమ్మది కలిగిస్తుంది తెలుసా హృదయానికి? అది ఎంత ఆనందాన్ని కలిగిస్తుందో తెలుసా?
నా అనుభవంలో ఎన్నోసార్లు ప్రియులారా నెమ్మది పొందిన పరిస్థితులు ఇదిగో వాక్యం దగ్గర కూర్చున్నప్పుడు నాకు దొరికాయండి. నిజమండి, అంత నెమ్మది కలిగించేది దేవుని వాక్యం. అందుకే ఇక్కడ భక్తుడైన దావీదు అంటున్నాడు, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి నా హృదయమును ఏం చేస్తాయని అంటున్నాడు, సంతోషపరుచును అని మాట్లాడుతున్నాడు. ప్రియులారా మరొక మాట మీరు చూస్తారా, 119వ కీర్తన 93వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 93వ వచనాన్ని మనం చదువుకుందామండి. నీ ఉపదేశము వలన నీవు నన్ను బ్రతికించితివి, నేనెన్నడూ వాటిని మరువను. నీ ఉపదేశములను నేనేం చేస్తున్నాను, వెదకుచున్నాను. నేను నీవాడనే, నన్ను రక్షించుము. చూడండి అతడు మాట్లాడుతున్న మాటలు. పైన ప్రియులారా దేవుని యొక్క ధర్మశాస్త్రము నాకు సంతోషం ఇవ్వకపోతే, వాక్యము నాకు సంతోషం ఇవ్వకపోతే నేను నిజంగా నా జీవితానికి సంతోషము ఉండేది కాదు. 92వ వచనం చదవండి. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమియ్యని ఎడల నా శ్రమయందు నేనేమైపోయి ఉండేవాడిని, నేను నశించిపోయి ఉండేవాడిని అయ్యా. నా శ్రమయందు నీ ధర్మశాస్త్రం నాకు ఏమిచ్చింది, సంతోషాన్ని ఇచ్చింది. అంటే శ్రమ కలిగినప్పుడు ప్రియులారా ఈ భక్తుడు ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి, ఎవరి దగ్గరికి వెళ్ళాడు, వాక్యము దగ్గరికి వెళ్ళాడు, ధర్మశాస్త్రం దగ్గరికి వెళ్ళాడు. ధర్మశాస్త్రము దగ్గరకు వెళ్ళాడు కనుక అతడు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమియ్యని ఎడల నా శ్రమలో నేనేమైపోయేవాడిని, ప్రభువా నేను నశించి ఉండేవాడినయ్యా. నేను ఈరోజు వరకు బ్రతికి ఉన్నాను. నేను బ్రతికి ఉన్నానంటే నీ ఉపదేశములే దానికి కారణం. చదవండి మళ్ళీ వచ్చును, మళ్ళీ నీ ఉపదేశము వలన నీవు నన్నేం చేశావు, బ్రతికించావు. అంటే ఉపదేశము ఒక మనిషిని ఏం చేస్తుంది చెప్పండి, బ్రతికిస్తుందండి, బ్రతికిస్తుంది. ఒక ఉపదేశం, దేవుని ఉపదేశములు అనేకులను బ్రతికించినటువంటి సందర్భాలు మనకు తెలుసు. హైదరాబాదులో ఒకసారి ఒక సహోదరి ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటో తెలుసా? తనకు తన భర్తకు నెమ్మది లేనటువంటి పరిస్థితుల్లో, వారిద్దరి మధ్యలో సమాధానము లేనటువంటి పరిస్థితులలో ఎంత కాలము చూసినా తన భర్త తనను ప్రేమించనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆమె ఒక రోజున ఒక నిర్ధారణకు వచ్చిందండి. ఏంటంటే, ఎందుకు తినటానికి తిండుంది, ఉండటానికి ఇల్లుంది, ఇదిగో కట్టుకోవటానికి వస్త్రాలున్నాయి, చెప్పుకోవటానికి ఎంతో ఆస్తుంది, నాకు నా భర్తకు ఇద్దరకు ఉద్యోగాలున్నాయి, ప్రతి నెల మాకు దరిదాపు 1,50,000 జీతం వస్తుంది, కానీ నా ఇంటిలో నెమ్మది లేదు, సంతోషం లేదు. నా భర్తకు నాకు మధ్య ఆ ప్రేమ అనేది కొదువైపోయింది. ఎందుకు ఈ బ్రతుకు, ఎన్నుండి సంతోషం లేకుండా నేను బ్రతకాలి అనుకొని ఒక రోజున ఆమె సెలవు దినాన్న ఆమె ప్రియులారా ఊరి పెట్టుకొని చచ్చిపోవటానికి తీర్మానం చేసుకుంది. భర్త బయటికి వెళ్ళిన తర్వాత తలుపులు వేసి ఊరి పెట్టుకోవటానికి సిద్ధపడుతుంది. ఫ్యాన్కి చీర కట్టుకొని ఆ చీర ఊరిలో ఆమె చచ్చిపోవాలి అనేటువంటి ఒక ఆలోచన కలిగి ఉందండి. అలాగే ఆమె తలుపులేసింది, ఆ ఫ్యానుకు శారీ వేసింది, దాన్ని ముడివేస్తూ ఉండగా తలుపు శబ్దమయ్యింది. తలుపు శబ్దమయ్యేసరికి ఎవరొచ్చారు ఇప్పుడు, ఆయన ఇప్పుడే కదా బయటికి వెళ్ళిపోయాడని త్వరగా ఆ శారీ లాగేసి ప్రక్కన పడేసి తలుపు తీసింది. తన ఎదురుగా ఒక దైవజనుడు ప్రియుల నిలబడి ఉన్నాడు. ఆయన సంక బ్యాగ్ కూడా తగిలించుకుని ఉన్నాడు. ఆ బ్యాగ్లో నుంచి, అమ్మ ఎందుకో నన్ను ఈ ఇంటికి దేవుడు పంపించాడు, నేను లోపలికి రాను, నీ నుండి నేనేం కోరుకోను గాని ఇదిగో ఈ కరపత్రం ఇస్తున్నాను చదువు అని ఆయన చేతిలో ఉన్నటువంటి ఒక కరపత్రం ఆమె చేతికి ఇచ్చాడట. సరే అయిష్టంగానే తీసుకుంది.
మళ్ళీ తలుపులేసింది. చనిపోతాము అనేటువంటి ఆలోచన ఆమెలో నుంచి పోవటం లేదు. సరే, ఏదో కాగితం ఇచ్చాడు కదా, చదువుకుందామని ఆ సోఫాలో కూర్చొని ప్రియులారా హెడ్డింగ్ చదివిందండి అంతే. ఈ రాత్రి నీవు చనిపోతే ఎక్కడికి వెళతావు? ప్రియులారా, ఒక చక్కని ప్రియులారా టైటిల్ ఉంది దాని మీద. ఈ రాత్రి నీవు చనిపోతే ఎక్కడికి వెళతావు అనే టైటిల్. ఇదేంటి, చనిపోవటానికి సిద్ధపడినటువంటి నాకు వేస్తున్నట్టుంది ప్రశ్న అని మొత్తం చదవటం ప్రారంభించింది ప్రియులారా. మొత్తం చదవటం ప్రారంభించింది. ఆ మొత్తం చదివిన తరువాత ఆమె ప్రియులారా ఒక నిర్ధారణకు వచ్చింది. అంటే నేను చనిపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతానన్నమాట. అంటే భూమి మీద నాకు నెమ్మది లేదు, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతే ఏమైనా దొరుకుతుంది నెమ్మది అనుకుంటే అక్కడ కూడా ఏమి లేదు, నెమ్మది లేదు. నెమ్మది లేని స్థలమే కదండి మరి. ఒక పాపి వెళ్ళే స్థలం పాతాళం కదా, పాతాళంలో ఏముండదు, నెమ్మది ఉంటుందా? ఆ దానికోసమే కదా ధనవంతుడు వెదికాడు. అయ్యా నేను ఇక్కడ నెమ్మది లేక యాతన పడుచున్నానని కేకలు వేశాడు కదా, ఏంటి అక్కడ కూడా లేదా? ఆలోచించటం ప్రారంభించింది. దేవుని యొక్క మాటలు ఆమె హృదయాన్ని ఆ చావు నుండి విడిపించాయి. ప్రియులారా, ఆ తరువాత తన భర్త ఇంటికొచ్చాడు. ఎప్పుడు ఇంటికొచ్చి తన గదిలోనికి వెళ్ళిపోయే భర్త సోఫాలో కూర్చున్నటువంటి తన భార్య ప్రక్కన కూర్చొని ఆమె 2 చేతులు పట్టుకొని నన్ను క్షమించు అని వేడుకున్నాడు. ఆమెకు అది కళ నిజమా అనేది అర్థం కావటం లేదట. అప్పటికి తన భర్తతో ఆమె మాట్లాడుకుని 2-3 సంవత్సరాలు అవుతుందట. వాళ్ళిద్దరు ఒకే ఇంటిలో ఉంటున్నారు, ఒకే ఇంటిలో ప్రియులారా వారు వండుకుంటున్నారు, ఒకే ఇంటిలో పడుకుంటున్నారు, ఒకే ఇంటిలో ప్రియులారా సమస్తము వారు కలిగి ఉన్నారు. కానీ వారిద్దరి మధ్యలో ఏమి లేదు, ప్రేమ లేదు, సమాధానం లేదు. ఇంటిలో సమాధానం లేనప్పుడు ఎవరికి నెమ్మది ఉంటుంది, ఎవరికి సంతోషం ఉంటుంది చెప్పండి? ఉండదు కదా. వెంటనే 2 చేతులు పట్టుకుని క్షమించమని అడిగినప్పుడు ఏంటండి ఏం జరిగింది అని అన్నప్పుడు, ఈరోజు సెలవు కదా, ఇదిగో నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను, వాళ్ళ ఇంటిలో ఒక ఏదో ప్రార్థనా కూడిక పెట్టుకున్నారని నాకు తెలిపితే నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అతడు చెప్పినటువంటి వాక్యము నా కోసమే చెబుతున్నట్టుగా ఉంది. అతడు ఏవేవో బైబిల్ గ్రంథములో నుంచి రెఫరెన్స్లు తీస్తున్నాడు, చదువుతున్నాడు, వాటిని వివరిస్తున్నాడు. ఆ వివరణ మొత్తం నా జీవితానికే అనిపించింది. బ్రతికే ఈ కొద్ది కాలం, బ్రతికే 70-80 సంవత్సరాల ఈ కాలంలో నెమ్మది లేక, సంతోషం లేక, ప్రేమకు దూరమైపోయి ఎంతకాలం అసమాధానముగా ఉంటారు మీరు అనే మాటలు అతడు మాట్లాడుతుంటే అవి నా హృదయాన్ని తాకాయి. ఆ తదుపరి నేను ప్రార్థన కూడికైపోయిన తర్వాత ఆ పాస్టర్ గారితో కొద్దిసేపు మాట్లాడాను. చాలా విషయాలు నాకు వివరించాడు. నాకు అర్థమయ్యింది, ఒక కుటుంబములో ఒక భార్య, ఒక భర్త ఏ విధముగా ఉంటే నెమ్మది కలుగుతుంది, ఏ విధమైనటువంటి పరిస్థితులు నెమ్మది కలిగిస్తాయని నాకు అర్థమైంది. అందుకే ఆ ప్రార్థన అనంతరం నేను ఎంతకాలము నీకు దూరముగా నిన్ను నేను ఎంతగానో ద్వేషించాను, అటువంటి నిన్ను ప్రేమించాలనే మనసు కలిగింది, వచ్చాను. అందుకే నీ చేతులు పట్టుకొని క్షమించమని కోరుకుంటున్నాను అనగానే ఆమె కూడా తన భర్త 2 చేతులు పట్టుకొని నన్ను కూడా క్షమించండి అని అందట. అదేంటి, నిన్ను క్షమించటం ఏంటి? అవునండి, మీరు బయటికి వెళ్ళిపోయిన తర్వాత నేను చనిపోదామనే ఉద్దేశంతో తలుపులు వేసి చనిపోవటానికి సిద్ధపడుతుండగా ఎవరో ఒక పాస్టర్ గారు వచ్చాడు, నాకు ఇదిగో ఈ కరపత్రం ఇచ్చాడు, చూడండి, ఈ కరపత్రమే నాకు అందకపోతే ఈ పాటికి మీరు వచ్చేసరికి నేను ఫ్యాన్కి వేలాడుతూ చనిపోయిన శవంగా ఉండేదాన్ని అని చెప్పినప్పుడు వెంటనే వారిద్దరూ ఏడ్చుకొని, అమ్మో, అక్కడ ప్రార్థనా కూడికలో దైవజనుడు చెప్పిన మాటలు నా జీవితాన్ని బాగు చేశాయి, ఇక్కడ ఒక కరపత్రం నీ జీవితానికి ఇదిగో ఆ రక్షణ భాగ్యాన్ని కలిగించాయి, ఆ చావు నుండి నిన్ను తప్పించాయి. నిజంగా ఆయన మాటలు ఎంత గొప్పవని ఆ తరువాత వాళ్ళిద్దరూ కూడా
దేవుని మందిరానికి వెళుతూ దేవుని మాటలు వింటూ రక్షించబడి వారి జీవిత కాలమంతా ఎన్నడూ కూడా ప్రియులారా వారి మధ్యలో తగాదాలు గాని గొడవలు గాని అసమాధానం గాని లేకుండా ఒకరంటే ఒకరు ప్రేమ పెంచుకుని బ్రతికారు ప్రియులారా. ఇక ఆ ఇంటిలో సంతోషం, ఆ ఇంటిలో సమాధానం, ఆ ఇంటిలో ఆనందం ఎంత గొప్పగా ఉందంటే చెప్పటానికి వీలు లేనంత ఆనందము కలిగింది. ఎందుకు ప్రియులారా? ఆయన ఉపదేశములు శ్రమలో ఏం కలిగిస్తాయండి? మళ్ళీ చదవండి ఆ వచనం. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమియ్యని ఎడల నా శ్రమయందు నేను నశించియుందును. నీ ఉపదేశము వలన నీవు నన్నేం చేశావు? బ్రతికించితివి. నీ ఉపదేశము వలన నన్ను బ్రతికించావు. ప్రియులారా, శారీరకంగానే బ్రతికించటం కాదండి, ఆధ్యాత్మికంగా కూడా మనలను ఏం చేస్తున్నాడు ఆయన మాటల ద్వారా బ్రతికించాడు. ఒకనాడు ఇక్కడ కూర్చొని బాప్తిసం పొందిన వాళ్ళందరం నాతో కూడా కలిసి మనందరము అపరాధముల చేతను పాపముల చేతను ఏమైపోయాం? చచ్చిపోయిన వారమై ఉన్నాం. చనిపోయిన మనలను లోకం పట్టించుకోలేదు, లోకములో ఉన్న పెద్దలు పట్టించుకోలేదు. పాపములో జీవిస్తూ ఉన్నప్పుడు, పాపములో బ్రతుకుతూ ఉన్నప్పుడు అందరూ కూడా మనల్ని చూసి ప్రియులారా, అందరూ కూడా మనల్ని చూసి వాడలా బ్రతుకుతున్నాడు, వీడలా బ్రతుకుతున్నాడు, ఈమెలా బ్రతుకుతుంది, ఇలా జీవిస్తున్నారు అనుకున్నారే తప్ప మన జీవితానికి ఏమైనా మేలు కలిగించే మాటలేమని చెప్పారా? లేదండి. ఒకరోజు దేవుని వాక్యం మన దగ్గరకు వచ్చింది, ఒకరోజు జీవము కలిగిన వాక్యం మనతో మాట్లాడింది. ఆ వాక్యము విన్న తర్వాత మన హృదయాలలో మనం పాపులము అని గుర్తించాం, మనం చనిపోయిన వారము అని గుర్తించాం. ఆ చనిపోయిన మనలను క్రీస్తు ద్వారా బ్రతికించే అవకాశం ఉందని తెలుసుకున్నాం. అందుకే పాపముల చేత అపరాధముల చేత చనిపోయిన మనలను క్రీస్తుతో కూడా ఏం చేశాడు చెప్పండి? దేవుడు బ్రతికించాడు అని వాక్యంలో చూస్తున్నాం. అంటే ఒక ప్రక్క శారీరకముగా మనం బ్రతికిస్తుంది వాక్యం, మరో ప్రక్క ఆధ్యాత్మికంగా కూడా మనల్ని ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది అని దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. ప్రియులారా, ఈ రోజున దేవుని మాటలు వింటున్న మన జీవితంలో నెమ్మది లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు అని మన జీవితాల్లో మనము దిగులు పడుతున్నామా? అయితే నీకు నెమ్మది కలిగించేది, నీకు సంతోషము కలిగించేది, నీకు సమాధానము కలిగించేది ఒకటే ఒకటి ఉంది ఈ భూమి మీద. అదేంటో తెలుసా? జీవము కలిగిన దేవుని వాక్యం. అందుకే నీ ఉపదేశములు నన్ను బ్రతికించినవి అని మాట్లాడుతున్నాడు. ఇక ఆ తరువాత ఆయన ఉపదేశములు మనకు ఎటువంటి ప్రియులారా న్యాయాన్ని చేస్తున్నాయో ఒక్కసారి చూద్దాం. అదే ప్రియులారా 119వ కీర్తన 104వ వచనం చదవండి. 119వ కీర్తన 104వ వచనాన్ని మనము చదువుకుందాం. నీ ఉపదేశము వలన నాకు ఏం కలిగింది? వివేకము కలిగెను. తప్పు మార్గములన్నీ నాకేమైపోయాయి? అసహ్యములాయను. గ్రహించండి ఇక్కడ ఆ మాటలు ప్రియులారు ఎంత బాగున్నాయో. నీ ఉపదేశము వలన నాకేం కలిగింది? వివేకం. వివేకము ఏం చేస్తుంది మనిషిని? వివేకము మనిషిని ఏం చేస్తుంది? తప్పేదో ప్రియులారా మరి నిజమేదో వాస్తవాన్ని మనకు తెలియపరిచేది వివేకం. అంటే ఒకనాడు మనకు అర్థం కాలేదు ఏది తప్పో ఏది న్యాయమో, ఏది రైటో ఏది తప్పో మనకు అర్థం కాలేదండి. అర్థము కాని మన జీవితాలకు అర్థమయ్యేటట్లుగా చేసింది ఏంటది చెప్పండి? దేవుని యొక్క ఉపదేశం. దేవుని ఉపదేశం. ఆయన ఉపదేశము మనకు ఏం కలిగించిందంటే వివేకము కలిగించింది. దేవుడు పరలోకము నుండి ఆకాశము నుండి నరులను చూచాడు. ఎక్కడైనా వివేకము దొరుకుతుందా? వివేకము కలిగి దేవుని వెదికేవాడెవడైనా కలడా అని చూచాడు. గాని ఒక్కడన్నా కనిపించాడండి? కనిపించాడా? చదవండి ఒక్కసారి దేవుని వాక్య భాగములు, కీర్తనల గ్రంథం. దేవుని వాక్యాన్ని ప్రియులారా మనము చూడగలిగినట్లయితే వ్రాయబడిన మాటలు 53వ కీర్తన మొదటి వచనము నుండి మనము చదువుకుందామండి. దేవుడు లేడని
బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడొకడును లేడు, వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడియున్నారు, ఒకడును తప్పకుండా అందరూ చెడియున్నారు, మేలు చేయువారెవరునూ లేడు, ఒక్కడు కూడా లేకుండా అయిపోయిందండి. చూశాడు, ఏమైనా వివేకము కలిగిన వాడు భూమి మీద ఉన్నాడా? చూస్తే ఒక్కడన్నా కనిపించాడు ఆయనకి? ఒక్కడన్నా కనిపించాడండి? కనిపించలేదండి. ఒక్కడు కూడా కనిపించలేదు. అందరూ ఏమైపోయారట? త్రోవ తప్పి పనికి మాలిన వాళ్ళు అయిపోయారు, చెడిపోయారు, అసహ్య కార్యాలు చేసేవారైపోయారు. మేలు చేసేవాడు ఎవ్వడు భూమి మీద ఒక్కడు కూడా కనిపించటం లేదు. ఆలోచించండి ప్రియులారా, ఇటువంటి పరిస్థితులలో మనిషికి ఇదిగో వివేకము కావాలి, వివేకం అవసరం అని ఆయన వివేకము కలిగిన తన ఉపదేశాన్ని మనుషుల యొద్దకు పంపించాడు. ప్రియులారా, యేసు క్రీస్తు వారు ఈ భూమి మీదకి వస్తూ ఏం తీసుకొచ్చాడండి? ఏం తీసుకొచ్చాడు ఆయన? తండ్రి యొద్ద నేర్చుకున్న మాటలే కదండి తీసుకొచ్చింది. తండ్రి యొద్ద నేనేమి నేర్చుకున్నానో అవే మీకు బోధిస్తున్నాను కానీ నా అంతటా నేనేది బోధించటం లేదన్నాడు. నేను తండ్రి యొద్ద నేర్చుకున్నాను, ఆ మాటలు మీకు బోధిస్తున్నాను, అవి మీకు వివేకాన్ని కలిగిస్తాయి. పరిశుద్ధాత్ముడు ప్రియులరు చేసిందేంటి? పరిశుద్ధాత్ముడు చేసిందేంటి? పరిశుద్ధాత్ముడు నేను వెళ్ళిపోయిన తర్వాత భూమి మీదకు వస్తాడు, అతడు నా వాటిలోనివి తీసుకొని మీకేం చేస్తాడు? ఉపదేశిస్తాడు. అప్పుడు మీరు సర్వసత్యములోనికి వెళతారు అని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, అంటే 66 పుస్తకాలలో ఉన్న మాటలు మనము చదవగలిగితే, మనం వినగలిగితే, వాటిని అనుసరించి జీవించగలిగితే మనకు ఏం కలుగుతుంది చెప్పండి? వివేకము కలుగుతుంది. మనిషికి వివేకము కలిగినప్పుడు మనిషి తప్పేదో ప్రియులారా వాస్తవమేదో తెలుసుకుంటాడు, తప్పు మార్గములు చేయకుండా జాగ్రత్త పడతాడు. అదే కదా అక్కడ వ్రాయబడింది. మళ్ళీ చదవండి. మళ్ళీ నీ ఉపదేశము వలన నాకేం కలిగింది? వివేకము కలిగెను, తప్పు మార్గములన్నీయు ప్రియులారా, ఎప్పుడైతే అతని జీవితంలో ప్రియులారా వివేకము కలిగిందో తప్పు మార్గాలు ఏంటో అర్థమైనాయి. ఆ తప్పు మార్గాల్లోనికి వెళ్లకుండా ఆయనకి ఏం కలుగుతుంది? అసహ్యత కలుగుతుంది. ఆలోచించండి, ఉపదేశములో ఉన్న శక్తి ఎంత గొప్పదో. ఉపదేశములో ఉన్నటువంటి ఆ గొప్ప ఉన్నతమైనటువంటి స్థితిని మీరు చూడండి, ఆ శక్తిని చూడండి ప్రియులారా. ఒక ఉపదేశం ఒక వ్యక్తి లోపలికి వెళ్ళినప్పుడు అతన్ని వివేకవంతునిగా మారుస్తుంది. అంత మాత్రమే కాదు, ఇక అతడు తప్పు చేయకుండా, తప్పు అతనికి ఏమవుతుంది? ఈ రోజున క్రైస్తవులము అనబడుతున్న మనము తప్పు చేస్తున్నాము అని అంటే ఇంకా మనకి ఏమి రాలేదని అర్థం? వివేకం రాలా. వివేకం ఎందుకు రాలా మనకి? ఎందుకు రాలా? ఆయన ఉపదేశాన్ని ప్రియులారా అంగీకరించటం లేదు. ఆయన ఉపదేశాన్ని అంగీకరించటం లేదు. ఉపదేశాన్ని అంగీకరించేవాడు, ఉపదేశాన్ని హృదయంలోనికి తీసుకున్నవాడు వివేకవంతుడుగా బ్రతుకుతాడు. తప్పు చేయటానికి కానీ తప్పు మాట్లాడటానికి కానీ ఏమాత్రము ఇష్టపడడు. మరి ఎందుకు ఈ రోజున ఎంతో మంది క్రైస్తవులు కూడా తప్పు మార్గములో బ్రతుకుతున్నారంటే ఉపదేశము వారి హృదయంలోనికి వెళ్ళటం లేదు, ఉపదేశం వారి హృదయంలో చేర్చుకోవటం లేదు. లేకపోవటం వలన వివేకము కలుగుతుంది. ప్రియులారా, ఆ చేర్చుకోకపోవటం వలన వివేకం అనేది వారికి కలగటం లేదు. వివేకము కలగటం లేదు కనుక వారు తప్పు మార్గాలలో జీవిస్తున్నారు, తప్పు మార్గాల్లోనికి వెళ్ళిపోతున్నారు. వాక్యము ఎప్పుడు మనిషిని తప్పు మార్గంలోనికి వెళ్ళమని చెబుతుందండి? వాక్యము ఎప్పుడు మనిషి జీవితంలో తప్పు చెయ్యండి అని చెబుతుందండి? చెప్పదండి. తప్పులో నుండి ఏం చేయమంటుంది వాక్యం? బయటికి రండి. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి చేసిన పని అదే. మనలో ఉన్న దుష్టత్వమును తొలగించి మనకు నిత్య రక్షణకు కారకుడయ్యాడు ఆయన. అందుకే నా ఉపదేశములను
అంగీకరించువాడు సురక్షితముగా ఉండును. వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మది కలిగి ఉంటాడు అని వాక్యంలో మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఒక మనిషి తప్పు చెయ్యకుండా తనను కాపాడుకుంటాడో వాడిని బైబిల్ పిలిచిన పిలుపు బుద్ధిమంతుడు లేక బుద్ధిమంతురాలు. చూడండి, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 7వ వచనం చదవండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు, తుంటర్ల సహవాసము చేయవాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. ఉపదేశమును అంగీకరించే కుమారుడు ఏ కుమారుడు చెప్పండి? బుద్ధి గలవాడు. బుద్ధి గలవాడికి తెలుసు తన జీవితాన్ని ఎలా కట్టుకోవాలి, తన బ్రతుకుని ఎలా కట్టుకోవాలి, తన స్థితిని ఎలా కట్టుకోవాలి. ఏమండి, బుద్ధి కలిగింది గనక, బుద్ధి వచ్చింది గనక, అతడు ఉపదేశం విన్నాడు గనక, వివేకాన్ని తెచ్చుకున్నాడు కనుక ప్రియులారా లోతుగా త్రవ్వాడు. బండ వచ్చేంత వరకు త్రవ్వాడు. ఆ బండ మీద పునాది వేశాడు, ఇల్లు కట్టాడు. ప్రియులారా ఆ ఇంటి మీదకు తుఫాన్లు వచ్చాయి, వరదలు వచ్చాయి, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టింది. కానీ ఆ ఇల్లు ఏం కాలేదు, పడిపోలేదు. ఎవరి లక్షణం అది? బుద్ధిమంతుని పోలినటువంటి స్థితి ఏది అంటే ప్రియులారా బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుడు అని బైబిల్ చెబుతుంది. బుద్ధిమంతుని జీవితం బండ మీద కట్టుకున్నది, ఎక్కడ పడిపోవటానికి ఇష్టపడడు. బుద్ధి లేని వాడు ఇసుకలో కట్టుకుంటాడు, గాలి వస్తుంది, వరదలు వస్తాయి, ఆ ఇల్లు ప్రియులారా ఏమైపోతుంది, పడిపోతుంది. ఎందుకని? అది ఎక్కడ వేయబడింది పునాది? ఇసుక మీద. ఇసుక మీద ఎంత గట్టి పునాది వేసినా ప్రియులారా ఆ ఇల్లు ఏమాత్రము కూడా స్థిరంగా ఉండదండి. బండ మీద ఇల్లు కట్టుకో, బండ మీద ఇల్లు కట్టుకుని అనుభవంలోనికి రా నువ్వు, అది స్థిరముగా ఉంటుంది. అది నీ జీవితానికి ప్రియులారా ఎంతో దీవెనకరముగా ఉంటుందని వాక్యంలో మనం చూస్తున్నాం. బుద్ధిమంతుని పోలిన జీవితం, అది ఉన్నతమైన జీవితం. నా ఉపదేశము వినేవాడు, నా ఉపదేశమును అంగీకరించేవాడు, నా ఉపదేశములను జాగ్రత్తగా గైకొనేటువంటి వాడు నిజంగా బుద్ధిగల కుమారుడు. ఏ కుమారుడు? మరి మనం ఎవరి కుమారులు? మనం ఎలాంటి కుమారులం? బుద్ధిగల కుమారులమేనా, బుద్ధి లేని కుమారులమా? ఏవండి, బైబిల్ గ్రంథంలో బుద్ధిగల కుమారులు ఉన్నారు, బుద్ధి లేని కుమారులు కూడా ఉన్నారండి. బుద్ధి కలిగిన వారు ఉపదేశం వింటారు, బుద్ధి లేని వారు ఉపదేశం వినరు. బుద్ధి కలిగినటువంటి కుమారులు కుమార్తెలు దేవుని ఉపదేశం జాగ్రత్త పడతారు. బుద్ధి లేని కుమారులు కుమార్తెలు దేవుని ఉపదేశం వినటానికి ఇష్టపడరు. ఎప్పుడు వినేదేగా, ఎప్పుడు చెప్పే పాస్టర్ గారేగా, ఎప్పుడు చెప్పే మాటలే కదా, ఎప్పుడు వెళ్ళే చర్చే కదా, తేలిగ్గా తీసుకుంటాడు. ప్రియులారా చర్చి పాతదే కావచ్చు, చెప్పే పాస్టర్ గారు పాతవాడే కావచ్చు. ప్రియులారా ఎన్నోసార్లు నువ్వు ఆ మాటలు వినొచ్చు, కానీ ప్రియులారా నీవు దానిని అంగీకరించినప్పుడు దాని వలన కలిగే మేలేంటో అనుభవించిన వాడికే తెలుసు. ఎప్పుడు తినే అన్నమే కదా, ఒక వారం మానేయరాదు. ఏమండి, ఎప్పుడు తినే అన్నమేగా, రోజు తినే అన్నమే కదా, ఒక వారం మానే చూడు ఏమవుతుంది. వారం దాకా ఎందుకండి, ఒక్క పూట మానేయండి. పొద్దున తిన్నా కదా, నిన్న తిన్నా అన్నమే కదా, ఆ రైసే కదా, ఆ కూరగాయలే కదా, ఏమైందిలో ఒక 2 రోజులు తిరగపోతే అంటే తినకుండా ఉండగలుగుతావా? ఉండలేవు. ప్రియులారా అది నీకు అర్థమయ్యింది. కానీ ఆధ్యాత్మికమైన జీవితంలో ప్రియులారా ఈ ఉపదేశం మన ఆత్మలకు ప్రియులారా ఎంతో మేలు కలిగిస్తుందని, నెమ్మది కలిగిస్తుందని, మనల్ని ఒక మంచి స్థితిలోనికి నడిపిస్తుంది, తప్పు మార్గంలోనికి వెళ్లకుండా మనల్ని బుద్ధిమంతులుగా చేస్తుంది. కాబట్టి ఈ వాక్యము, ఈ ఉపదేశం వినాలని ఎంతగా మనం ఆరాటపడుతున్నాం చెప్పండి ప్రియులారా. ఇంకో విషయం చెప్పనా, ఈ ఉపదేశములో నువ్వు బ్రతుకుతూ, ఈ ఉపదేశం వింటూ నీ జీవితాన్ని కొనసాగిస్తే అది నీకేం కలిగిస్తుందో తెలుసా అండి? చూడండి ఒక్కసారి సామెతల గ్రంథములోని 10వ అధ్యాయము 17వ వచనం చదవండి. సామెతల గ్రంథం బైబిల్ గ్రంథములో నుండి 10వ అధ్యాయము 17వ వచనాన్ని వాక్యములు చదువుకుందాం.
ఉపదేశమును అంగీకరించువాడు ఏ మార్గంలో ఉన్నాడండి? ఉపదేశమును అంగీకరించేవాడు జీవ మార్గములో ఉన్నాడు. జీవ మార్గం అంటే ఏమండి? జీవ మార్గం అంటే ఏంటి ప్రియులారా? దేవుని మార్గం పరలోకము మార్గం. అది పరలోకపు మార్గం అండి. జీవ మార్గం అంటే ఇంకా ఏ మార్గములో కూడా జీవం లేదండి. ఏ మార్గములో కూడా జీవం లేదు. ఒకే ఒక మార్గములో జీవం ఉంది. అది ఏ మార్గం చెప్పండి? ఆ జీవ మార్గం ఏమండి? ప్రభువైన యేసుక్రీస్తు వారేనండి. యేసుక్రీస్తులో ఉన్నాడు, జీవ మార్గములో ఉన్నాడు. ఎవరు? ఉపదేశమును అంగీకరించేవాడు. అందుకే ప్రియులారా, జ్ఞానము వీధులలో కేకలేస్తుంది, సంత వీధులలో, పట్టణాలలో అది ప్రకటన చేస్తుంది. వెళ్ళండి, వెళ్ళండి, ఆ జ్ఞానపు మాటలు వినండి, ఆ ఉపదేశాన్ని వినండి, ఆ ఉపదేశాన్ని అంగీకరించండి. ఆ ఉపదేశమును మీరు అంగీకరిస్తే మీరు సురక్షితముగా ఉంటారు. మీరు సురక్షితముగా ఉంటారు. కీడు వచ్చునన్న భయము లేక ఎలా ఉంటారు? నెమ్మది కలిగి ఉంటారని దేవుని వాక్యం చెబుతుందండి. మరి ఈ రోజున దేవుని ఉపదేశము కలిగిన మనం ఆ రీతిగా బ్రతుకుతున్నామా? అసలు ఆయన ఉపదేశాన్ని వింటున్నామా? ఆయన ఉపదేశాలను అంగీకరిస్తున్నామా? ఆయన ఉపదేశాలు మన హృదయంలో ఉంటున్నాయా? నిజం చెప్పండి, నేను అడుగుతాను. మన హృదయాలలో ఎక్కువగా ప్రియులారా ఫోనుల్లో, టీవీల్లో చూసేవి హృదయంలో ఉంటాయా? వాక్యం హృదయంలో ఉంటుందా? చెప్పండి నిజంగా. ఏది ఉంటుందండి మన హృదయాల్లో? పాడు చేసేవన్నీ హృదయంలో ఉంటాయి, బాగు చేసేది ఒక్కటి కూడా ఉండదండి. అలా చేసేసాం మన జీవితాన్ని, మన మైండ్ని అలా చేసేసాం. ప్రియులారా గమనించండి, ఎటువంటి పరిస్థితులకి వెళ్ళిపోయాయి ఈ రోజునంటే, ఎవరైనా బంధువులు వచ్చినా, ఎవరైనా స్నేహితులు వచ్చినా ప్రియులారా కూర్చొని మాట్లాడుతున్నా కూడా ప్రియులారా ఒక పక్క ఫోన్ చూస్తూ ఏంటి, ఫోన్ చూస్తూ బాగున్నారా, ఫోన్ చూస్తూ భోజనం ఏమైనా తింటారా, ఫోన్ చూస్తూ ఎలాగున్నారు మన వాళ్ళు. ఏవండి అదేమన్నా ఆనందంగా ఉంటుందండి? ప్రక్కన పడేయాలి కదా. ఎవరైనా వస్తే దాన్ని ప్రక్కన పడేసాయి, కూర్చో వాళ్ళతో సంతోషంగా మాట్లాడు. ఉన్నాయా ఈ రోజుల్లో పరిస్థితులు కనబడుతున్నాయా? ఫోన్ చూస్తూనే మాట్లాడుతున్నారు, ఫోన్ చూస్తూనే జవాబిస్తున్నారు. ఒక్కొక్కసారి అయితే అసలు వీళ్ళు ఇప్పుడు వచ్చారేంట్రా బాబు అనిపిస్తుంది కదా. ఫోన్ చూసినప్పుడు ఎవరన్నా వచ్చారనుకోండి ఏమనిపిస్తుంది? ఇదేంట్రా మంచి మూమెంట్లో వచ్చారు. ఏముంది అక్కడ మూమెంటు? ఏముందండి అక్కడ మూమెంటు? ఎందుకు పనికిరానివి మన హృదయంలో పెట్టుకుంటున్నాం. పనికొచ్చి మనకు నెమ్మది కలిగించి మన జీవ మార్గంలోనికి నడిపించే వాక్యం మాత్రం ఏమంటలేదు, మన హృదయంలో ఉండటం లేదండి. అందుకేనండి తప్పిపోతున్నాం మనం. అందుకేనండి తప్పులు మనకు అసహ్యంగా కనబట్టలేదండి. అసహ్యం కనబట్టలేదు. తప్పు ఎప్పుడు అసహ్యంగా ఉంటుందంటే వాక్యము నీ హృదయంలో ఉన్నప్పుడు, ఉపదేశము నీ హృదయంలో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్ముడు నీ హృదయంలో ఆ ఉపదేశమును కలిగిన వాడిగా ఆనందపడుతూ ఉన్నప్పుడు జరిగే కార్యాలండి అవి. కొంతమంది జీవితాలలో అసలు పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతున్నాడో ఆనందపడుతున్నాడో కూడా తెలియని పరిస్థితులే కనబడుతున్నాయి ఈ రోజున. ఇటువంటి పరిస్థితులు వస్తాయని దేవుడు తన గ్రంథంలో రాయించాడు. పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ఏం చేయొద్దన్నాడు? పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. అంటే పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడా? పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడా? పడతాడండి. మనం చేసే కార్యాలను బట్టి, మన యొక్క మాటలను బట్టి, మన జీవితాన్ని బట్టి, మన బ్రతుకులను బట్టి పరిశుద్ధాత్ముడు ఏడుస్తున్నాడు. అందుకే దేవుని వాక్యములో ఆ రోజున మనుషులు దేవుణ్ణి విడిచి, దేవుని మాటలు విడిచి, దైవ చిత్తాన్ని మరిచి ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఊహలన్నీ చెడగొట్టుకొని, మనసులన్నీ చెడగొట్టుకొని, హృదయాలలో చెడుతనాన్ని పెట్టుకొని బ్రతుకుతుంటే నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు అన్నాడు కీర్తిలర్ ఆదికాండము 6వ అధ్యాయములో. నా ఆత్మ ఎల్లప్పుడూ నరులతో ఏం చేయదు? వాదించదు. వాదించి వాదించి ఉపదేశించి ఉపదేశించి విసిగిపోయాను నేను. ఇంకా వాళ్ళ అంతం వచ్చేసింది అంటాడు అక్కడ. ఒక్కసారి చూడండి బైబిల్ గ్రంథములో, దేవుని వాక్య భాగములో ఆదికాండము
ఆదికాండం 6వ అధ్యాయము, ఆదికాండము ప్రియులారా 6వ అధ్యాయం 3వ వచనమండి. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ ఏం చేయదట? వాదించదు. వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు. 120 ఏండ్లగును. చూసారా? ఆయుష్ను దేవుడు తగ్గించటానికి కారణమేంటి? ఏవండి, ఆ 5వ అధ్యాయం అంతా మీరు చదవండి. 5వ అధ్యాయం అంతా మీరు చదవండి. 500, 700, 800, 900, ఏవండి 960 అలా బ్రతికిన వాళ్ళు కనపడతారు 5వ అధ్యాయంలో. ఏవండి, 5వ అధ్యాయములో మనకు చూస్తే ప్రియులారా 5వ అధ్యాయం అంతా కూడా అలాగే కనబడతారు అందరూ. కానీ 6వ అధ్యాయంలోనికి వచ్చేసరికి ఎంత చేశాడండి నరుని ఆయుష్? 120 సంవత్సరాలు. 300, 400, 500 బ్రతికిన వీళ్ళు ఈ రోజున ఎంతవరకు తెచ్చుకున్నారు ఆయుష్ని? ఎందుకు తెచ్చుకున్నారు? దేవుని ఆత్మ చెబుతున్నా, దేవుని ఆత్మ వారితో మాట్లాడుతున్నా, దేవుని ఆత్మ వారికి వాదిస్తున్నా, దేవుని యొక్క ఆత్మను దుఃఖపెట్టారే తప్ప దేవుని యొక్క ఆత్మకు ఏం కాలేదు, వీళ్ళు లోబడలేదండి. అందుకే ఇక ఎల్లప్పుడూ నేను వాదించిన వీళ్ళతో వాదించి చెప్పి విసిగిపోయాను. ఇప్పుడు వాళ్ళని గురించి మాట్లాడుతూ 13వ వచనంలో నోవాహుతో ఏం చెబుతున్నాడు చూడండి. 13వ వచనం, 6వ అధ్యాయం 13వ వచనం. దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము ఏమొచ్చిందంటున్నాడు? చెప్పి విసిగిపోయాను నేను. నా ఉపదేశం ఒక్కడ కూడా అంగీకరించలేదు. నా ఉపదేశం ఎవడు వినలేదు. వింటే ఓడలోకి వెళ్ళేవాళ్ళకి వాళ్ళంతా. ఏవండి, వాక్యములో మనము చూస్తే అసలు వీళ్ళ మధ్యకు దేవుని సువార్త ఎలా వెళ్ళింది అనుకుంటున్నారు? ఆత్మరూపిగానేగా వెళ్ళింది. ఏవండి, ఈ ప్రియులారా నోవాహు ఓడ కడుతున్నటువంటి సందర్భంలో వాళ్ళ దగ్గరకు ఎవరెళ్ళి ప్రకటించారు? ఆత్మరూపిగా వెళ్ళి నోవాహులోనికి వెళ్ళి నోవాహు ద్వారా దేవుడు వాళ్ళకు ఉపదేశం చేయించాడు. పేతురు గారు రాసిన పత్రిక చూడండి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనము నుండి మనము చదువుకుందామండి. 3వ అధ్యాయము పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3:19. దేవుని దీర్ఘ శాంతము ఇంకను కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా అంటే పాపమనే చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. చూసారా? ఎవరా 8 మంది? నోవాహు భార్య, నోవాహు 3 కుమారులు, కోడళ్ళు 3, 8 మంది. మరి మిగిలిన వాళ్ళేరి? మిగిలిన వారేరి? వాళ్ళకు ప్రకటన చేయబడలేదా? వాళ్ళకు ఉపదేశం వెళ్ళలేదా? వాళ్ళ మధ్యకు వెళ్ళాడుగా. ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించిన వాళ్ళు అవిధేయులుగా బ్రతికారు, ఉపదేశాన్ని అంగీకరించలేదు. ఇప్పుడు వాళ్ళంతం వచ్చింది. మనంతం కూడా అంతే. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక్కసారి ఆలోచించండి. ఆయన ఉపదేశములు మన బ్రతుకులో మనము కలిగి ఉన్నప్పుడు, ఆయన ఉపదేశాన్ని మనము విన్నప్పుడు ప్రియులారా ఏం జరుగుతుంది అనంటే, ఇదిగో దేవుని ఆత్మ సంతోషపడుతుంది. ఆయన ఉపదేశాలు విననప్పుడు దేవుని ఆత్మ ఏమవుతుంది? బాధ చెందుతుంది, వేదన చెందుతుంది కదండి. అననయ్య సప్పీరాలు దేవుని సంఘములోనే ఉంటూ, దేవుని పిల్లల మధ్యలోనే ఉంటూ, సంఘములోనే ఉంటూ దేవుని దాసులు చెప్పిన మాటలకు అవిధేయులుగా బ్రతికారు. ఆ ఉపదేశాన్ని వారు అంగీకరించలేదు. అందుచేతనే వారితో అంటాడు, మీరిద్దరూ పరిశుద్ధాత్మను ఎదిరించుటకు ఎందుకు ఏకీభవించారు? చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయంలో ప్రియులారా వాళ్ళిద్దరిని గురించి మాట్లాడుతూ 9వ వచనం చదవండి. అందుకు పేతురు,
ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించారు? ఏవండి, ఏం చేశారట వీళ్ళిద్దరూ? పరిశుద్ధాత్మను శోధించటం ఏంటి? పరిశుద్ధాత్మను శోధించటం, బాధ పెట్టటం, ప్రియులారా దుఃఖ పెట్టటం. వీళ్ళిద్దరూ ఏకీభవించారు. ఎవరు? భార్య భర్తలిద్దరు. అందుకే అంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో, మీరు పరిశుద్ధాత్మను దుఃఖ పెట్టకుడి, మీ ఆత్మను ఆర్పకుడి అని అంటాడు. ప్రియులారా, ఎన్నిసార్లు మనం పరిశుద్ధాత్మను దుఃఖ పెట్టాం చెప్పండి? ఎన్నిసార్లు ఉపదేశానికి లోబడలేదు చెప్పండి? ఎన్నిసార్లు మన మీదకు మనము ఉపదేశానికి లోబడక కీడు తెచ్చుకున్నాము చెప్పండి? కానీ సామెతల గ్రంథము ఆ మొదటి అధ్యాయము చివరి వచనాలు చెబుతున్నాయి, నా ఉపదేశములను అంగీకరించువాడు సురక్షితముగా ఉంటాడు, కీడు వచ్చునన్న భయము లేక అతడు ఎలా ఉంటాడు చెప్పండి? నెమ్మదిగా ఉంటాడు. ఏవండి, ఇంట్లో తిండి ఉంటే ఏంటి, లేకపోతే ఉంటే ఏంటి, నెమ్మదిగా ఉంటే అది ఆనందంగా ఉండదు? అన్నీ ఉన్నాయి, తినటానికి తిండి ఉంది, ఉండటానికి అన్నీ ఉన్నాయి, అన్ని వసతులు బాగున్నాయి, ఇంటిలో నెమ్మది లేదు. ప్రియులారా, ఆ ఇంటిలో నెమ్మది లేనప్పుడు ఆ ఇంటిలో మనం ఆనందంగా ఎలా ఉండగలుగుతాం చెప్పండి? అందుకే ఉపదేశము మనిషికి ఏం కలిగిస్తుంది? సంతోషం. చదువుకున్నాం కదా ఇందాక, నీ ఉపదేశములు నాకేం కలిగించాయంటాడు? సంతోషం. నీ ఉపదేశము నన్ను బ్రతికించిందయ్యా, నీ ఉపదేశము నాకు వివేకము కలిగించిందయ్యా, తప్పు మార్గములోనికి వెళ్లకుండా తప్పులన్నీ నాకు అసఖ్యంగా మారిపోయేటట్టు చేశాయ్యా. నీ సన్నిధిలో నీ ఉపదేశము విని బుద్ధి కలిగిన వాడిని అయ్యానయ్యా, బుద్ధిగల కుమారుని అయ్యానయ్యా నేను. ఆయన ఉపదేశము మానవ జీవితంలో, క్రైస్తవ జీవితంలో ప్రియులారా అనుగ్రహించబడిన ఆ ఉపదేశాన్ని అంగీకరిస్తే వాడు జీవ మార్గములో ఉంటాడు. ఆలోచించండి, ఈరోజు నేను చచ్చిపోతే పరలోకానికి వెళ్ళగలనా? వెళతాను అనే నమ్మకం ఉందండి మనకు? నేను ఆయన ఉపదేశాల్లో బ్రతుకుతున్నా, ఆయన ఉపదేశాలు వింటున్నా, ఆయన ఉపదేశాలన్నీ నా మనసులో పెట్టుకున్నా, ఆయన ఉపదేశాల ప్రకారమే నేను అడుగులు ముందుకేస్తున్నాను. కాబట్టి నేను ఎప్పుడు చచ్చిపోయినా, ఏ క్షణాన చచ్చిపోయినా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను అనే నమ్మకం ఉందండి మనకు? ఆలోచించండి. అందుకే ఆయన ఉపదేశాలు మనకు సురక్షితాన్ని కలిగిస్తుంటే, కీడు వచ్చునన్న భయము లేకుండా నెమ్మది కలిగించేటువంటి ఆయన ఉపదేశం మాటి మాటికి మనకి ఎందుకు అందిస్తున్నాడంటే, మనము జీవ మార్గములో నుండి తప్పిపోకూడదు. జీవ మార్గములో నుండి తప్పిపోకూడదు. ఒక్కసారి ఆలోచించండి. మరి ఎన్నో విషయాలు, ఎన్నో సంగతులు సొలొమోను ప్రియులారా ఈ సామెతల గ్రంథం మొదటి అధ్యాయములో చెప్పిన మాటలు చూడండి. ఒకవేళ ఉపదేశం నాకు వినిపించలేదయ్యా, ఉపదేశం నా దగ్గరికి రాలేదయ్యా అనటానికి అవకాశం ఏమనుందా? లేదండి. జ్ఞానము వీధులలో ఏం చేసింది? కేకలు వేస్తుందండి, కేకలు వేస్తుంది. నీకోసమే, నీ బ్రతుకును మార్చుకోవటం కోసమే, నిత్య జీవములో నువ్వు పాలు పంపులు పొందాలనే ఉద్దేశంతో, నువ్వు సంతోషంగా ఉండాలి, నువ్వు నెమ్మది కలిగి బ్రతకాలి, కీడు నీ మీదకి వచ్చుననే భయం లేకుండా జీవించాలి. అందుకే నా ఉపదేశాలు మాటి మాటికి నీకు అందిస్తున్నానని దేవుడు తన వాక్యము ద్వారా మాట్లాడుతుంటే, ఈరోజు ఆ ఉపదేశాన్ని నెట్టేస్తున్నామా? నెట్టేసిన వాడు ఏమైపోయాడా? అదే సామెతల గ్రంథంలో చూశాం కదండి. అయ్యో, నా యొక్క దేవుని ఉపదేశము, నా తండ్రి ఉపదేశము నేను ఎట్లు తృణీకరించాను, నా బోధకుల మాట నేను వినలేదు అని అంటూ ఎంతగా మూలుగుతున్నాడో, ఎంత బాధపడుతున్నాడో ఒక్కసారి ఆలోచించండి. ప్రియులారా, దేవుని ఉపదేశము వెనక ఆయన బాధపెడుతున్నామేమో, పరిశుద్ధాత్ముడు మనలో ఉన్న పరిశుద్ధాత్ముడిని మాటి మాటికి దుఃఖపరుస్తున్నామేమో, దేవుని ఉపదేశం మనలో లేకుండా, దేవుని ఉపదేశం వినకుండా, అది మన మనసులో ఉంచుకోకుండా పరిశుద్ధాత్మను ప్రియులారా శోధిస్తున్నామేమో, ఎదిరిస్తున్నామేమో. ఆలోచించండి. దేవుడు చూస్తాడు, ఇక నీతో వాదించను, నా ఆత్మ ఎల్లప్పుడూ నీతో వాదించదు, ఇక నిన్ను తీసేయటమే బెస్ట్ అనుకుంటాడు దేవుడు. ఆలోచించండి. ఆయన ఉపదేశం చాలా గొప్పది ప్రియులారా. ఆయన ఉపదేశమును
మనము కలిగిన వారిగా, ఆయన ఉపదేశాన్ని వినటానికి వేగిరపడేవారిగా, ఆయన ఉపదేశాలు విని వాటి ప్రకారం నడుచుకునేవారిగా బ్రతుకుతూ ఆ ఉపదేశములో ఉండే ఆ ఆధ్యాత్మికమైనటువంటి విధానాలు, శారీరకమైనటువంటి విధానాలన్నీ కూడా దేవుని నుండి పొందుకొని ఆత్మీయ స్థితిలో బలవంతులుగా కొనసాగటానికి మనము దేవునికి అప్పగించుకుందాం. తలల వంచండి. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. అందరూ కూడా తలలు వంచండి ప్రియులారా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఎన్నోసార్లు నేను నిన్ను దుఃఖపెట్టానయ్యా. నాలో పరిశుద్ధాత్మను ఉంచితే ఆ పరిశుద్ధాత్మ నేను ఏడిపించానయ్యా, ఏడిపిస్తూనే వెళుతున్నానయ్యా. నా మాటల ద్వారా, నా క్రియల ద్వారా, నా ఉద్దేశాల ద్వారా నేను శోధిస్తున్నానయ్యా నీ ఆత్మను, దుఃఖపెడుతున్నానయ్యా నీ ఆత్మను, ఎదిరిస్తున్నానయ్యా నీ ఆత్మను. నన్ను హెచ్చరిక చేస్తున్నా, లోబడకుండా ఉంటున్నానయ్యా. తండ్రి, నీ ఉపదేశము విని నీ ఉపదేశ ప్రకారముగా నడుచుకుంటే సురక్షితం ఉంటుందని వాక్యం చెబుతుంది. తండ్రి, కీడు అనేది నాయన ఇదిగో వచ్చినా నేను భయపడను, నెమ్మదిగా ఉంటాను అని ప్రభువా మీ వాక్యం చెబుతుందయ్యా. నీ ఉపదేశములు నాకు సంతోషమిచ్చాయి. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమియ్యని ఎడల నేను ఎప్పుడో నాశనం అయిపోయి ఉండేవాడినయ్యా. నా శ్రమలో నేను బాధ పొందేవాడినయ్యా. నా శ్రమలో నేను ఎంతో దుఃఖాన్ని అనుభవించేవాడినయ్యా. నీ ఉపదేశం విన్నాను కాబట్టి ఆ శ్రమలో నుండి నన్ను తప్పించావయ్యా. నేను మరిచిపోనయ్యా నీ ఉపదేశాలు. ఎంతగా తీర్మానం చేసుకున్నారో ఆనాటి భక్తులు ప్రియులారా. ఈరోజు ఏది మనలో తీర్మానం, ఏది ఎటువంటి జీవితం ప్రియులారా, ఆలోచన చేద్దామండి. అందరూ కూడా కొన్ని నిమిషాలు దేవుని పాదాలు పట్టుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అయ్యా, నీ ఉపదేశమును నేను విని అంగీకరించకుండా బ్రతుకుతున్నానేమో, నాలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖ పెడుతున్నానేమో, ఎదిరిస్తున్నానేమో, అననయ్య సప్పీరాల వలె శోధిస్తున్నానేమో. తండ్రి, అటువంటి బ్రతుకు నాలో ఉండొద్దు నాయన. నీ సన్నిధిలో నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నానయ్యా. ఒకనాడు నన్ను బ్రతికించింది నువ్వే కదయ్యా. నన్ను సజీవురాలిగా చేసింది నువ్వే కదయ్యా. ఎప్పుడో మరణించాల్సిన నన్ను ఈ రోజు వరకు ఇలా ఉంచావయ్యా. అది నీ కృపే కదా నాయన. నా మరణకరమైన పరిస్థితులు జ్ఞాపకం చేసుకుంటే ఆ రోజు ఏది నన్ను కాపాడలేకపోయిందయ్యా. నా మందులు నన్ను కాపాడలేకపోయాయి, నా డబ్బు నన్ను కాపాడలేకపోయింది. ఆ రోజు నా పరిస్థితులు ప్రభువా దారుణమైపోయినప్పుడు నీ మాటే నన్ను బలపరిచింది. నీ మాటే నన్ను లేవనెత్తింది నాయన. నీ మాటే నన్ను బ్రతికించింది నాయన. అది నేను మరిచిపోయి కృతజ్ఞత లేని వ్యక్తిగా ఉన్నాను. నీ ఉపదేశాలకు దూరంగా బ్రతుకుతున్నానయ్యా. వివేకముతో నా జీవితాన్ని కొనసాగించుకోవటం లేదయ్యా. మళ్ళీ ఆ తప్పు మార్గంలోనికి వెళ్ళిపోతున్నానయ్యా. అందరం కూడా ప్రార్థన చేద్దామండి. ఎవరూ మౌనంగా ఉండొద్దండి, ఎవరూ మౌనంగా ఉండొద్దు. టైం 9:30 కదా అయింది. మనము ఇక్కడ నిద్రపోతే ఎలాగండి? జీవ మార్గాన్ని పోగొట్టుకుంటామండి. మనం దేవునికి మనం అప్పగించుకొని ప్రార్థన చేయాలండి. కొద్దిసేపు ప్రార్థించలేవా? దేవుని పాదాలు పట్టుకొని ఆయన సన్నిధిలో అడగలేవా? ప్రభువు శిష్యుల యొద్దకు వెళ్ళి ఒక్క గడి అయినను మేలుకొని ఉండలేరా, ప్రార్థించలేరా అని అడుగుతున్నాడు ఆయన. వారు మాటికి నిద్రపోతుంటే మాటికి లేపుతున్నాడు. శోధనలో ప్రవేశించుకున్నట్లు మీరు ప్రార్థన చేయండి. కీడులోనికి వెళ్లకుండా మీరు ప్రార్థన చేయండి అని
ఆనాడు చెబుతున్నాడు, ఈరోజు కూడా మనతో చెబుతున్నాడు. అయ్యా, నేను ఎలా ఉన్నానో, నా స్థితి ఎలాగుందో నీకు తెలుసయ్యా. పైకి భక్తి కలిగిన వ్యక్తిగా కనబడుతున్నాను, కానీ లోపల అన్నీ నీకు ఆయాసకరమైనవే కనబడుతున్నాయి. ఒక్కొక్క ఉపదేశం నా హృదయంలో లేదయ్యా. నన్ను బాగు చేసే వాటిని విడిచిపెడుతున్నాను, నన్ను నాశనం చేసేవి నా హృదయంలోకి తెచ్చుకుంటున్నానయ్యా. అందరము కూడండి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం.